హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం ఛాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఎన్నో అంశాలు, ఎన్నో పరిణామాలు, ఎన్నో రాజకీయ అస్త్రాలు, రాజకీయ కుట్రల మధ్యలో తెలంగాణ ప్రజల బతుకులు ముందరికి సాగుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. ఒక పక్క గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ తల్లిదండ్రులు ఎవరైతే ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మొన్న. మరోపక్క అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష చేయడం, ఆరోగ్యం క్షీణించకపోవడము, అలాగే వనస్థలిపురం హాస్పిటల్లో పోలీసులు తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేయడము, భార్యని పిల్లల్ని ఎవరిని కూడా సన్నిహితుల్ని కూడా లోపలికి ఎలో చేయకుండా ఉండడము చాలా అనుమానాలకు దారితీస్తూ ఉంది. అంటే కట్టుకున్న భార్యను కూడా లోపలికి ఎందుకు పంపించట్లేదు అనేదే మా క్వశ్చన్. ఆయన ఏమంటారు? నిజంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అఫీషియల్ జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేసింది లేదు. రిలీజ్ చేసిందా? గుండెల మీద చేసుకొని చెప్పండి నిరుద్యోగులారా, తెలంగాణ ప్రజలారా. జాబ్ క్యాలెండర్ అంటే ఏ డిపార్ట్మెంట్స్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి. కానీ ఇదే ప్రెస్ క్లబ్ సాక్షిగా బక్కా జడ్సన్ గారు, పృథ్వీరాజ్ గారు, ఇది అశోక్ సారు, చాలామంది కూడా జాబ్ క్యాలెండర్ని బయటపెట్టడం జరిగింది. అంటే 2 లక్షల కన్నా ఎక్కువనే ఉద్యోగాలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయమని చెప్పి గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కొట్లాడుతూనే ఉన్నాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంగా అదిగో ఇస్తున్నాం ఇదిగో ఇస్తున్నాం అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఇచ్చిన ఉద్యోగాలు అమ్ముకోగా, పేపర్ లీకేజ్ కాగా, 46 జీవో తేవడంతో, 29 జీవో సవరించకపోవడంతో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు కూడా అన్యాయం జరుగుతోందని చెప్పి గజ్జగట్టి బస్సు పెట్టుకొని మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా తిరుగుతే ఈ రోజున నిరుద్యోగులకు ఏం మిగిలింది? చెప్పులు అరిగిపోయినాయి, చెమట కంపు మిగిలింది. ఉద్యోగ ప్రయోజనాల కోసం అయితే నిరుద్యోగులు కొట్లాడుతున్నారో, అంటే 10 సంవత్సరాల నుంచి జనరల్గా ఎల్కేజీ అయినాక 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ అంటే ఎవ్రీ ఇయర్ బ్యాచ్ రిలీజ్ అయితేనే ఉంటుంది. కొత్త స్టూడెంట్స్ మళ్ళీ పుట్టిన ప్రతి ఒక్కరు మళ్ళీ ఒక 2 ఇయర్స్కి నర్సరీ, తర్వాత ఎల్కేజీ అయితేనే ఉంటుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇక ఎవరెవరు ఏమేం కావాలో మొత్తం వాళ్ళు కాలేజెస్లో, యూనివర్సిటీస్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఎక్కడ కూడా గ్యాప్ రాదు. కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళని రిటైర్ అవ్వనీయకుండా, పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుందన్న సామెత గుర్తు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం ఎవడు పడితే వాడు వ్యవహరించుకుంటూ వెళ్ళిపోయాడు. కొత్తదనానికి ఇక్కడ చోటు లేదు. అంటే కొత్తగా ఏమైనా రిక్రూట్మెంట్స్, ఇప్పుడు రిటైర్మెంట్ కేసీఆర్ అన్నాడు, అరే రిటైర్ అయిన వాళ్ళని రిటైర్ అవ్వనీయద్దు, మేము ఇంకా 2 సంవత్సరాలు వీళ్ళ రిటైర్మెంట్ ఆపుతున్నాం, ఇంకా పొడిగిస్తున్నాం అని చెప్పి 60 సంవత్సరాలకు ఏమో చేసాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 62 అంటుంది. అంటే 58 సంవత్సరాలకి రిటైర్ అవ్వాల్సినటువంటి వాళ్ళు, కృష్ణ రామ అనుకుంటూ మనవరాలతోటి ఆడుకోవాల్సినటువంటి వాళ్ళు ఎందుకు ఇస్తారు రిటైర్మెంటు? జీవితం అనే బతుకుబండిని ఈడ్చినో, సంసారాన్ని మోసినో, ఇక తిరిగి అలసిపోయినో, ఇక జాలు, ఇంకా మంచిగా మిగతా జీవితం అంతా కుటుంబ సభ్యులతోటి మంచిగా రెస్ట్ తీసుకొని మనవరాలతో ఆడుకోండి అన్నట్టు రెస్ట్ తీసుకొని రిటైర్మెంట్ ఇస్తాం. ప్లస్ వాళ్ళకి జ్ఞాపక శక్తి కూడా కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటుంది. కొత్త వాళ్ళని తీసుకోవాలి. అట్లాగే కొత్త నిరుద్యోగులను ఎంకరేజ్ చేయాలి. కొత్త రక్తాన్ని, యువ రక్తాన్ని ఉద్యోగాలకి తీసుకురావాలి. చాలా చురుగ్గా పనిచేయాలనే ఉద్దేశంతో తీసుకుంటే వాళ్ళు పోతే వీళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు కూడా ఉద్యోగాలు నియామకాలు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి రా నాయన అంటే దాంట్లో ఉద్యోగాలు అమ్ముకోవడం, సొమ్ము చేసుకోవడం, బ్యాక్ ఎండ్లో లాబింగ్లు చేసుకోవడం, ఫహీం ఖురేషీ లాంటి వాళ్ళు, ఇంకొంతమంది లాంటి వాళ్ళు, వేం నరేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, మొత్తం రాయలసీమ గ్యాంగ్. మీరు చూడండి తెలంగాణలో ప్రతి సెటిల్మెంట్ వెనకాల రాయలసీమ గ్యాంగ్.
బండ్లు ఎక్కడ అవుతాయి రాయలసీమ గ్యాంగ్వి? వేం నరేందర్ రెడ్డి ఇంటి దగ్గర అవుతాయి. వేం నరేందర్ రెడ్డి ఇంటి దగ్గర అవుతాయి. ఇది సత్యం. దీంట్లో ఏం మార్పులు చేర్పులు ఏం లేవు. పొద్దున్న లేస్తే వేం నరేందర్ రెడ్డి ఇంటి దగ్గరకు పోతే అన్ని ఆంధ్ర రిజిస్ట్రేషన్ బండ్లు రాయలసీమ బండ్లే ఉంటాయి ఆడ. ఏం సాధించుకున్నాం ఈ రోజున తెలంగాణ కోసం అంటే ఏం సాధించామో అర్థం కానటువంటి పరిస్థితి. రాష్ట్రం ఏర్పడ్డదంటే ఏర్పడ్డది అంటే మన ఇండియా మ్యాప్లో తెలంగాణ రాష్ట్రం మ్యాప్ ఇది అని చెప్పుకోవడానికి. ఇక్కడ తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా నిరుద్యోగుల కళలు తొక్కిపడేసినారు వీళ్ళ రాజకీయాల కోసం, రాజకీయ కుట్రల కోసం. ఆ కేసీఆర్కి ముఖ్యమంత్రి పదవి, బీఆర్ఎస్ కల్వకుంట్ల ఫ్యామిలీ బాగుపడ్డది, లేకపోతే ఇంకా వాళ్ళ మేనలుడో వాళ్ళ పిన్ని కొడుకు అన్న కొడుకు ఎవరో ఒకరు బాగుపడ్డారు, లేదా వెలమ సామాజిక వర్గం కొంతమంది బాగుపడ్డారు. కాంగ్రెస్లోకి వస్తే రెడ్డిలు బాగుపడుతున్నారు. ఇంకా ఫ్యూచర్ అంతా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉందా? ఇంకొకరు వస్తారు ఓన్లీ బీసీ పార్టీ అంటారు. 2047 అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పటికే క్యాస్ట్ల ఏవి కూడా 100%లో 60 to 70% ఎక్కడ కూడా ఈ క్యాస్ట్ పనిచేయట్లేదు. 30% ఆఫ్ పీపుల్ చదువు లేనోళ్ళు, బుర్ర లేనోళ్ళు మారుమూల గ్రామాల్లో ఇవన్నీ పట్టుకొని కూర్చుంటున్నారు. ఆ సోకాల్డ్ 30%ని వీళ్ళు గిరిగీసి రాజకీయ కుట్రలో భాగంగా ఆడుకుంటున్నారు. ఈ రోజున యువతకి ఏం కావాలా? ఉద్యోగాలు కావాలా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కావాలి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కావాలా, ఏఐ టెక్నాలజీస్ కావాలా, ఇటు ప్రైవేటు ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కావాలా, ఉచిత విద్య కావాలి. ఆ ఉచిత విద్య అంటే ఏదో బల్ల లేకుండా కింద కూర్చోబెట్టి చదివించడం కాదు. కార్పొరేట్ స్థాయి విద్య, ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్లో, నేషనల్ స్కూల్ లెవెల్లో ఎటువంటి విద్య అయితే ఇస్తుందో అటువంటి విద్యను పెట్టండి రా నాయన. మీరు మేనిఫెస్టోల్లా గద ఆలోచించారా? బుర్ర లేదు. ఉచిత వైద్యం కావాలి. ప్రైవేట్ హాస్పిటల్, ఆ మెడికోర్ హాస్పిటల్, ఐఐజీ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి, రిబ్బన్ కట్లు చేయడానికి మీరు రాజకీయ నాయకులు ఎగేసుకొని ఉరకడం కాదు. కార్పొరేట్ స్థాయి వ్యవస్థ, గవర్నమెంట్ కార్పొరేట్ స్థాయి ఇస్తుందా లేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి గొప్ప ఆయుధం, గొప్ప పథకం ఆరోగ్యశ్రీ అయితే అటువంటి ఆరోగ్యశ్రీ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇవ్వలేనటువంటి దమ్ము లేని పార్టీలాగా అయిపోయింది. ఆరోగ్యశ్రీ అనికి దిక్కు లేదు కాంగ్రెస్ గవర్నమెంట్కి. మళ్ళీ మాట్లాడుతున్నారు అడ్మినిస్ట్రేషన్ టోటల్ కొలాప్స్. ఏదో పైన మేకప్ వేసుకొని పౌడర్ పూసుకొని నడుస్తుంది, అట్లా బండి నడిపిస్తున్నారు. ఇన్ని జరుగుతూ ఉంటే గ్రూప్ 1ది ఏం తేల్చకుండా ఉంటుండే ఇప్పుడు ఏమవుతుంది? తల్లిదండ్రులు ఉండొచ్చు, కాదంటలేం, కొంతమంది నిజంగానే చదివి ర్యాంకులు తెచ్చుకొని ఉండొచ్చు. కానీ అందులో సగం మంది, ఈ ఎవడైతే సోకాల్డ్ సగం మంది కొంతమంది అమ్ముడు పోయిన వాళ్ళు ఉన్నారో వీళ్ళ వల్ల మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది. ఇప్పుడు నిజంగా నిజాయితీగా చదువుకొని నేను ర్యాంకు కొట్టాలి అని అనుకునే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకు ఇటువంటి వాళ్ళ వల్ల అన్యాయమే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు అయితేనేమి, ఇంకే డిపార్ట్మెంట్స్ అయితేనేమి, అన్ని డిపార్ట్మెంట్లలో 2 లక్షల ఉద్యోగాలు ఉంటే ఈ 2 లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఏమంటాడు? రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? 40,000 ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని అనౌన్స్ చేసిండు. ఎటువంటి జాబ్ క్యాలెండర్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వకుండా. అసలు జాబ్ క్యాలెండర్ అంటే ఏందో అన్న రేవంత్ రెడ్డికి తెలుసా? లేకపోతే ఎవ్రీ ఇయర్ కొట్టించే క్యాలెండర్ అనుకుంటుండా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలే ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరండి విద్యాశాఖ మంత్రి? అనుముల రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది లేదు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ఏమైనా? ఎక్కడ లేదు. సో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండానే మన విద్యాశాఖ మంత్రి కానటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారండి? 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటారు. అశోక్ సారు ఆమరణ నిరాహార దీక్ష చేసుకుంటూ 50,000 ఉద్యోగాలు భర్తీ అంటారు. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే 2 లక్షలకు పైగా చినుకు ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీగా ఉన్నాయి. మీరు భర్తీ చేయాల్సింది 2 లక్షల ఉద్యోగాలు. మీరు మేనిఫెస్టోలో పెట్టింది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాదండి రేవంత్ రెడ్డి గారు.
జర అప్పుడప్పుడు రోజు మీ ఆంధ్రజ్యోతి పేపర్తో పాటు రోజు మీ మేనిఫెస్టోను కూడా చదవండి. 420 420 హామీలు ఏవైతే దొంగ హామీలు ఇచ్చినారో, ఏదైతే యువ వికాసం అన్నారో, ఏదైతే నిరుద్యోగ భృతి అన్నారో, ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారో, ఎక్కడైతే 46 జీవో రద్దు చేస్తామన్నారో, ఎక్కడైతే 29 జీవో సవరణ చేస్తామన్నారో, రోజు పొద్దుగల లేవగానే ఎట్లాగో ఎవడు విజిటర్ని కలవరు, సినిమా వాళ్ళని తప్ప మీకు ఎవరు కలవరు, మిమ్మల్ని ఎవరు కలవరు. మిమ్మల్ని కలవాలంటే ఆంధ్రోళ్ళు అపాయింట్మెంట్లు తీసుకోవాలి, రాయలసీమలో అపాయింట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి 10 నిమిషాలు అట్లీస్ట్ మీ ఆంధ్రజ్యోతి పేపర్ అనేది తెప్పించుకో. ఎట్లయితే చదువుతున్నారో అట్లా అట్లీస్ట్ రోజు 420 హామీలు మీ సునీల్ కనుగోలు కనిపెట్టినటువంటి దివ్య ఔషధం లాంటి మెడిసిన్, తెలంగాణకు మెడిసిన్ 420 హామీలు ఏవైతే ఉన్నాయో దాన్ని రోజు పొద్దుగాల ఇవ్వగానే ముఖ్యమంత్రితో సహా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి. సీతక్క, కొండా సురేఖ, ఎంతమంది ఉంటే అంతమంది, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎంతమంది ఉంటే అంతమంది పొద్దున్న ఇవ్వగానే మేనిఫెస్టోలు చదువుకోండి. కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది మేనిఫెస్టో? ఈ రోజున మీ నియోజకవర్గాల్లో ఉద్యోగులు నిరుద్యోగులు ఎందుకు ఓట్లేసిర్రు? మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు గెలిపించారు? ఏ ముఖం పెట్టుకొని మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయి నెక్స్ట్ ఓట్లేయమని అడుగుతారు? ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు ఓట్లేయమని నెక్స్ట్ ఎలక్షన్లా? అంత భయం ఎందుకు మీకు? ఇప్పుడు లాస్ట్ టైం ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? ఆమరణ నిరాహార దీక్ష చేస్తే సస్తే సావని అన్నాడు. ఇదే బక్కా జడ్సను నిరాహార దీక్ష చేస్తుంటే గతంలో చస్తే చావని అన్నాడు. ఒక ముఖ్యమంత్రి చావు కోరుకునేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మరి ఆయన నైజం ఏంది? ఈ రోజున అశోక్ సారు ప్రాణాలు క్షీణిస్తూ ఉంటే హాస్పిటల్లో తీసుకుపోయి బలవంతంగా అడ్మిట్ చేసిర్రు. బలవంతంగా పోలీసులు ఎత్తుకపోయి ఆ వనస్థలిపురం హాస్పిటల్లో బలవంతంగా అడ్మిట్ చేసినప్పుడు అందరినీ లోపలికి ఎలవ చేయాలి కదా, భార్యను ఎలవ చేయాలి కదా, ఎలవ చేయాలా వద్దా? ఎందుకు చేస్తలేరు అనేదే మా ప్రశ్న. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు, అశోక్ సార్ కేటీఆర్ని కలిసి నిరాహార దీక్షకు పోయిండు, లేకపోతే రాజకీయం కేటీఆర్ తెర వెనకాల ఉన్నాడు, ఇంకెవరో తెర వెనకాల ఉన్నారు, ఇంకెవరో తెర వెనకాల, అంటే ఎవరైనా ఏదైనా చేస్తే ఇక తెర వెనకాల ఉన్నారు. మరి తెర తీయండి, తెర తొలగించండి. నేనేమంటున్నా, ప్రతిపక్షం ఎవరండి ఈ రోజున? బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. గతంలో బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షం ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. మళ్ళా రాష్ట్రంలో బీజేపీ పార్టీ. మరి ప్రతిపక్ష నాయకులను ఎవరైనా మద్దతు కోరుకుంటారా లేదా? ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వినతి పత్రాలు ఎవరికి ఇస్తారు? ఈ విషయాన్ని మీరు చర్చించాలి, ఈ విషయం గురించి మీరు ప్రెస్ మీట్ పెట్టాలా, ఈ విషయం గురించి మీరు మాట్లాడాలి అని చెప్పి ఎవడైనా ప్రతిపక్ష నాయకుల్నే పోయి కలుస్తారండి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకుంటారా వినతి పత్రాలు? రేవంత్ అన్న ఇస్తుండా అపాయింట్మెంటు? ఇస్తుండా? మరి ఎవరిని కలవాలి? పోయి ఎవరైనా ఎవరిని కలవాలి? ప్రతిపక్ష నాయకుల్నే కలవాలా? సరే, వాళ్ళు ఏం చేసిరు, పేపర్ లీకేజీలు చేసిరు, ఏం చేసిరు అనేది పక్కన పెడితే వాళ్ళు అవన్నీ చేసిరు కాబట్టే ఇప్పుడు అనుభవిస్తున్నారు. వాళ్ళు అవన్నీ చేస్తారు కాబట్టే ప్రభుత్వంలోకి వెళ్ళి ప్రతిపక్షంలోకి మారిపోయినారు. ఓకే, మరి ఇప్పుడు మేనిఫెస్టోలో వీళ్ళు ఇచ్చినవి నిలబెట్టుకోవాలి కదా. నిరుద్యోగ భృతి లేదు, ఫీజు రియంబర్స్మెంట్లు లేవు, నిరాహార దీక్షలు చేస్తే వెన్నులో వణుకు పుడతా ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ మీ ఐఏఎస్లు కూడా మీ మాట వింటలేరు, సెక్రటేరియట్ల ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా మీ మాట వింటలేరు. వాళ్ళు ఆడిచ్చినట్టు రేవంత్ ఆడుతున్నాడు, లేదా వేం నరేందర్ రెడ్డి చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటున్నాడు. రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషి, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల మధ్యలో పద్మవ్యూహం వలలో చిక్కుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పద్మవ్యూహంలోకి వెళ్ళి బయటికి రండి దమ్ముంటే. వాళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. మరి ఎందుకండి అల్లిబుల్లి ఎల్లుల్లి కబుర్లు ఇవన్నీ వద్దా మీకు? కేసీఆర్ 1,00,000 కోట్లు సంపాదించిండు, నేను ఇంకా జాక్పాట్ కొట్టి నేను ఇంకా 2 లక్షల కోట్లు సంపాదించుకుంటా, మా కుటుంబం మొత్తం కలిపితే ఇంకా 2 లక్షల కోట్లు సంపాదించుకుంటా. అదే ఎన్నికలకు ముందు
అదే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నా నాకు ఒక్కటి అందరూ క్యాబినెట్ అందరు సీనియర్లు అందరు నన్ను సతాయిస్తున్నారు అని, సీనియర్ వర్సెస్ జూనియర్ అని. నాకు ఉన్నది ఒకటే ఒక బిడ్డ, నాకు దేవుడి దయ వల్ల మస్తు ఆస్తి ఇచ్చిండు భగవంతుడు, నాకు తెలంగాణ సొమ్ము అక్కర్లే, నా 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 నెక్స్ట్ ధ్యేయం తెలంగాణ ప్రజలు బాగుపడ్డం. ఈ ఎవరిచ్చిర్రు? త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిండా ఎలక్షన్స్కి ముందర స్క్రిప్ట్? మాటల మాంత్రికుడు ఇచ్చిండా స్క్రిప్ట్ రేవంత్ అన్నకి? అదే ఇప్పుడు మాట్లాడమన్న డైలాగులని నిజాలు మాట్లాడితే నిష్ఠురంగానే ఉంటుంది, నిజాలు మాట్లాడితే కేసులే పెడతారు, నిజాలు మాట్లాడితే ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు, నిజాలు మాట్లాడితే పోలీసులు వచ్చి ఎత్తుకపోతారు, ఎస్ఓటి టీం వస్తుంది. కానీ నిజాలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గుండె అరగదు, ఏం చేయదు. రేవంత్ రెడ్డి గారిలో మాత్రం మార్పు రాదు. మళ్ళా తొక్కలో పాట ఒకటి, మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని చెప్పి. ఇదేనా మార్పు? మేము మళ్ళా చెప్తా ఉన్నాం, ప్రభుత్వం తరపున ఎవరో ఒకరు పోయి అశోక్ సార్తో మాట్లాడతారా? మాట్లాడండి. లేదు అతనికి ఏమైనా అయ్యింది అంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మరొక్కసారి డైరెక్ట్గా స్ట్రైట్ అవే రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారికే చెప్తా ఉన్నా. ఎవరైనా సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రతిపక్షాల దగ్గరికే పోతారు, అది ప్రతిపక్షాల బాధ్యత. ఇప్పుడు ఇక్కడికి కేటీఆర్ రాకపోతే కేటీఆర్నే తువ్వని ఉంచుతారు. అరే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతిపక్షంలో ఉండి నువ్వు ఆయన అమరణ నిరాహార దీక్ష చేస్తుంటే పోయి మద్దతు కూడా తెలుపుతలేవని తువ్వని ఉంచుతారు. హరీష్ రావుని, కేటీఆర్ని, లేకపోతే కవితను కావచ్చు, లేదా బీజేపీ నాయకులను కావచ్చు, తువ్వని ఉంచుతారు. ఎందుకని? ప్రతిపక్షాలు ప్రజల పక్షాన ఉండాలా, ప్రజల పక్షాన కొట్లాడేటోళ్లకు మద్దతు తెలపకపోతే వాళ్ళు ఫెయిలేగా. ఇది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను.